ప్రస్తుతం మనం మహబూబ్నగర్ డిస్టిక్ కేంద్రంలో ఉన్నాం. ఏదైతే సీఏ ఫలితాలు అయితే రావడం జరిగింది, దీంట్లో మన మహబూబ్నగర్ సంబంధించిన ఒక పాలమూరు బిడ్డ అయితే సో ఒక 21 ఇయర్స్లోనే ఒక మంచి రిజల్ట్ తోటి సీఏ అయితే పాస్ కావడం జరిగింది. సో సీఏ అంటే అందరికి తెలిసిన విషయమే. సో భారతదేశంలో ఉన్న ఒక కఠినమైన పరీక్షలలో అదొకటి. అటువంటి కఠినమైన పరీక్షను సో చాలామంది రాస్తూ ఉంటారు, కానీ కొంత టైం అయితే తీసుకుంటూ ఉంటుంది పాస్ అవ్వడానికి. కానీ అటువంటి ఎగ్జామ్ను వితిన్ షార్ట్ పీరియడ్లో అంటే 21 ఇయర్స్లోనే పూర్తి చేసిన సో ఏదైతే వినయ్ ఆనంద్ అయితే పూర్తి చేశారు. మహబూబ్నగర్ సంబంధించి ఏదైతే కార్కొండ విలేజ్కి సంబంధించిన వ్యక్తి, మరి వారి యొక్క ఫాదర్ అయితే మన దగ్గర ఉన్నారు. సో వారి మాటల్లోనే సో అబ్బాయి ఏ విధంగా ఉంటుండే, ఆ యొక్క చురుకుదనం కావచ్చు, చదువు కావచ్చు, ఎక్కడైనా స్కూల్ కావచ్చు, ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారు, ఏ విధంగా అంటే చాలామంది ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సిన విషయం ఇది. అప్కమింగ్ సీఏ చార్టెడ్ అకౌంట్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఏదైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహంగా ఒక రోల్ మోడల్గా ఉండేటట్లు సో వారి మాటల్లో వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ రిజల్ట్ వస్తుందని? లేదండి, ఎక్స్పెక్ట్ చేసిన 100% ఎక్స్పెక్ట్ చేసిన. సో ఎట్లా సార్, అంటే సీఏ అంటే అందరికి తెలిసిందే, సీఏ చదవాలంటేనే బాబు అంత అకౌంట్స్ అది ఇది అన్నట్టు ఒక షార్ట్, అటువంటిది అబ్బాయి ఇంత షార్ట్ టైంలో 21 ఇయర్స్ ఏజ్లోనే పూర్తి చేయడం ఎట్లా అనిపిస్తూ ఉంది? యాక్చువల్గా నాకైతే చాలా సంతోషం అండి. ఎందుకంటే మనం ఎంత డబ్బులు సంపాదించినా పిల్లలు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోకపోతే మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి నా పిల్లలైతే నాకు అదే అదృష్టం. ఎందుకంటే నేను అరౌండ్ 99-2000లో నేను చేయాలనుకున్న సీఏ. అట్లనా మీ కోరికన అబ్బాయి త్రూ? వాస్తవంగా నేను చేయాలనుకున్న సీఏ. ఆ రోజు పరిస్థితుల ప్రభావం వల్ల చదువు తినడానికే తిండి లేదు. నేను ఆ రోజు చేయలేకపోయినా వాస్తవంగా స్నేహితుల సహకారంతో చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చిన. ఆ స్నేహితుడు ఆయన్నే, నన్ను చదివించింది మొత్తం ఆయన్నే. అట్లనా? సో దానికి చదివించింది ఆయన్నే. ఇది కార్కొండ మీ విలేజ్? లేదు, పక్క విలేజ్. నాకు డిగ్రీలో క్లాస్మేట్. చాలామంది ఫ్రెండ్స్ సహకారంతోనే నేను ఇంత దూరం వచ్చిన. మా పిల్లలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి రెయిన్బో స్కూల్లో చదవడం జరిగింది. 10th వరకు రెయిన్బో స్కూల్. ఇంటర్మీడియట్ వచ్చేసి సిఎంఎస్ హైదరాబాద్ కాలేజ్. సిఐ ఇంటర్ వచ్చేసి లక్ష కాలేజ్. దాంతోపాటు ఫైనల్ వచ్చేసి లక్ష ఆన్లైన్ మెటీరియల్ తీసుకొని ఇంట్లో ఉండే చదువు ప్రిపేర్ కావడం జరిగింది. యాక్చువల్గా అతను 10th అయిన తర్వాత నేను ఎంబీబీఎస్ చేస్తానని చెప్పాడు. యాక్చువల్గా మా పెద్ద అబ్బాయి ఎంబీబీఎస్ ఆల్రెడీ ఎంబీబీఎస్ రూట్లో పోయాడు. ఓకే, ఫస్ట్ ఒకరు ఇంట్లో ఒకరు చాలు, ఇద్దరు వద్దు, నువ్వు ఎంబీబీఎస్ అయితే వద్దు, సీఏ చేయని చెప్పిన. సరే అని చెప్పిన. అంతే. ఏదైనా ఈజీగా తీసుకొని చేసే అలవాటు, ఏది చెప్పినా టక్కున చేసే అలవాటు ఉంది. వెరీ స్పీడ్, వెరీ షార్ప్. ఫస్ట్ స్కూల్ టైం నుంచి మంచి టాప్ ర్యాంక్ స్టూడెంట్. 10/10 అందరికీ 10/10 మా ఇంట్లో. ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేట్ 3rd ర్యాంక్, ఇద్దరు 3rd ర్యాంక్, స్టేట్ 3rd ర్యాంక్. ఇంట్లో ఎవరైనా ఒక అబ్బాయి లేకపోతే ఇద్దరన్నా మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, కానీ ముగ్గురే 10/10 అంటే మేబీ అంటే ఇంటి పరిసరాలే కావచ్చు అనుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రుల మేము ప్రవర్తించే పద్ధతిని బట్టి వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నా. దాంతోపాటు సమాజం సహకరిస్తుంది, సమాజాన్ని బట్టి కూడా వాళ్ళు నడుస్తారు. కాబట్టి ఎలాంటి దురలవాట్లు లేకుండా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎప్పుడు వారి భవిష్యత్తు కోసం దానికోసం ఆలోచన చేసుకుంటారు. అనుకున్న టార్గెట్ కోసం అయితే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. ఇట్లా మీరు టైం కేటాయిస్తారా? మీరు ఒక అడ్వకేట్, సో వాళ్ళు మీ వర్క్ బిజీలో వాళ్ళ కోసం టైం కేటాయిస్తారా? ఖచ్చితంగా మన భవిష్యత్తు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఖచ్చితంగా ఇస్తుంది. దాంతోపాటు సమాజానికి కూడా టైం ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను గతంలో పొలిటీషియన్గా ఎంపీటీసీగా పనిచేసిన మా విలేజ్లో. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ 3 crores వరకు వర్క్ చేసినాం ఊర్లో మేము. ఇప్పుడు కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. ఓకే. ఎవరు వచ్చినా సర్వీస్ ఓరియంటెడ్. ఎందుకంటే నేను ఒకరి సాయం తీసుకొని ఈ స్థాయికి వచ్చినా కాబట్టి నా దగ్గరకు వస్తే ఎవరికైనా చేయాలనే తప్పన తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి నాకు రాదు, చెయ్యను ఆ పని. ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? రూరల్ నుంచి వచ్చారు, సో ఏంటి? వాస్తవంగా తల్లిదండ్రులు మా అమ్మ నాన్న ఆ పైన ఉండరు. అగ్రికల్చర్, టోటల్లీ అగ్రికల్చర్ బేస్డ్. నాకు తెలిసి 2 ఎకరాల ల్యాండ్ అంతే మాకు స్టార్టింగ్. చిన్నకారు రైతు. మా అమ్మ ఇదే గల్లీలో బోయపల్లి గిట్ల ఇదంతా కూరగాయల మీద ఈ టోటల్గా రోజు గంపేసుకొచ్చి కూరగాయల ఊరికెళ్ళి వచ్చి కావచ్చు, మా ఈడ మార్కెట్లో వచ్చి పోసుకొని కూడా ఈ మొత్తం ఈ బోయపల్లి గేట్ డైలీ అప్ అండ్ డౌన్ ఈ ఏరియాలో కూరగాయల మీద.
మా అమ్మ ప్రోత్సాహం నాకు మొదట. ఇంట్లో నేను ఒకటే కొడుకుని, ఆమె ఎంతసేపు ఉన్నా చదువు చదువు తప్ప ఆమెకు చదువు రాదు. ఎంతసేపు ఉన్నా నన్ను చదువు అనేది వాస్తవంగా ఆ రోజుల్లో చదువు బంద్ చేసి నాకు తోడు ఉండాలని కోరుకున్న టైంలో కూడా ఆమె ఏ రోజు కూడా చదువు బంద్ చేయొద్దు, నువ్వు ఏమని చేసి చదువు అనేది. పరిస్థితులు ఉన్నా లేకున్నా దాని వెంబడి పడ్డం, తిండి లేకుండా గడిపినాం. ఏదో రకంగా చదువు కన్నా ఎక్కువ కష్టాలనే అనుభవించడం ఎక్కువ మేము. ఆ కష్టాలే ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కుటుంబంలో మీరేనేమో ఫస్ట్? నేను తప్ప ఎవరు లేరు చూడాలి. అంటే మీ ఫ్రెండ్ యొక్క పాత్ర అని చెప్పారు, ఇక్కడ ఆయన యొక్క కోఆర్డినేషన్ ఎక్కడ? డిగ్రీ మేమిద్దరం డిగ్రీ క్లాస్మేట్స్. ఓకే. ఆయన యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ పెద్ద పరిచయం లేదు. సెకండ్ ఇయర్ క్రిస్టియన్పల్లి ఎంబీఎస్ కాలేజ్ ఉన్నప్పుడు డైలీ నడుచుకుంటూ పోయేది నేను. బస్ స్టాండ్లో బస్ దిగి. ఆయన సైకిల్ ఉండే అప్పుడు. ఒకరోజు పరిచయం చేసుకొని నువ్వు ఏ క్లాస్ అంటే క్లాస్మేట్లో పరిచయం అయినాక డైలీ నన్ను ఆ సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు. సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు. మా ఇంట్లో ఏంటంటే ఆ ఇంట్లో ఒకటే కాబట్టి పెళ్లి చేసుకొని ఫోర్స్ చేస్తుంటే ఆల్మోస్ట్ నేను కూడా డిసైడ్ అయిపోయాను. ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడాలి పెళ్లి చేసుకుని డిసైడ్ అయిపోయినా. ఆ టైంలో నేను నా లైఫ్ ఏంటి, నా సెటిల్మెంట్ ఎట్లా అని చెప్పి ఆలోచన చేసుకొని 1000 రూపీస్ పద్మాలయ కాంప్లెక్స్లో 1000 రూపీస్ కట్టి రేడియో రిపేర్కి పోయినా అప్పుడు నేను. ఇంకా దాంట్లో నా లైఫ్ అనుకొని పోయినా. ఆ టైంలో ఆయన పరిచయం అయ్యాడు. ఈయన వచ్చి తిట్టిండు నన్ను, ఎందుకు ఈ మళ్ళీ పని చేస్తావు, నువ్వు అట్లా కాదు, నువ్వు చదవాలని చెప్పి నన్ను రోజు వచ్చి ఆ వర్క్ కాడ వచ్చి నాకు డిస్టర్బ్ చేసి తీసుకొచ్చిండు. టోటల్గా బంద్ చేయించాడు, ఆ వర్క్ బంద్ చేయించి ఆ రోజుకి వెళ్ళి కూడా నా ఎంబడి ఉండి కావాల్సిన అన్ని వసతులు నాకు ఏర్పాటు చేసిండు. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కి ఫైనల్ ఇయర్ చూసుకుంటే చాలా తేడా చదువుకున్నందుకు. అన్ని ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు. తర్వాత హైదరాబాద్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆయనే డబ్బులు కట్టించి రాపించిండు. ఈవెన్ అడ్మిషన్ అప్పుడు కూడా డబ్బులు నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి నేను వద్దని చెప్పి నేను పారిపోయేస్తుంటే కూడా నన్ను తీసుకుపోయి డబ్బులు కట్టి పీజీ జాయిన్ చేయించండి. ఆయనే చేయించిందే కాక ఆయన హైదరాబాద్లో వాళ్ళ అన్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నన్ను చదివించారు. నాకు భగవంతునితో సమానమైన. ఎక్కడ సార్ ఆయనది? ఇక్కడ ప్రాపర్ ఆయన నవపేట మండల్ చౌడూరు విలేజ్. ఈయన నవపేట తర్వాత వచ్చేది చౌడూరు విలేజ్. టోటల్గా ఆయన సహకారం అయితే నాకు బేస్ అనేది నాకు వెనుకోస. నార్మల్ ఫ్రెండ్స్ అంటే సినిమాలో షికార్లు ఆ ఏజ్లో మీరు డిగ్రీ ఏజ్లో అంటే కొంచెం, కానీ ఆ టైంలో కూడా మిమ్మల్ని నాకు చిన్నప్పటి నుంచి అటువంటివి లేవు. అది ఎంతో మరి నాకు కూడా తెలియదు, కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చూస్తూ నాకు అటువంటి అలవాట్లు లేవు, అవి లేవు. ఎంతసేపు హార్డ్ వర్క్ చేయాలనే తప్ప వేరే ఆలోచన అయితే లేదు నాకు. సో అడ్వకేట్ కూడా ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేసినట్టు. సో పిల్లల్ని కూడా ఒక మంచి సరైన ఒక వేలు అయితే తీసుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉన్నారు సార్. ఇంకా నేను తీసుకెళ్దామన్నా కూడా వాళ్ళు చదవకపోతే నేనేం చేయలేను. వాస్తవంగా వాళ్ళ కష్టమే ఇది తప్ప నా ఆలోచన నేను కొంతవరకు పుషప్ చేయగలుగుతున్నా. వాళ్ళు చదివినప్పుడు అయితే నేను చేయలేను కాబట్టి డైరెక్షన్ అయితే ఇస్తున్నారు. వెళ్ళాల్సింది వాళ్ళే. భవిష్యత్తు ఎలా ఉండాలో చెప్పేవరకే నా బాధ్యత. నిర్ణయించుకున్నది వాళ్ళే. సీఏతో పాటు ఆయన ఎల్ఎల్బి ఫోర్త్ ఇయర్ అయిపోయింది. అట్లా చేసుకుంటే సైమల్టేనియస్గా 2 అయిపోయినాయి. ఇప్పుడు 5th ఇయర్, ఇంకా 1 ఇయర్లో అయిపోతుంది. నాకు తెలిసి మీరు సీఏ చేద్దాం అనుకున్నారు, అబ్బాయి కంప్లీట్ చేశాడు. మీరు అడ్వకేట్ కాబట్టి అబ్బాయి కూడా అంటే మీరు కరెక్ట్. అంటే యాక్చువల్గా ఏంటంటే సీఏ చేసిన వాళ్ళు లా చేస్తే ఏమైందంటే వాళ్ళు అప్పీల్ కేసులు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్రిబ్యునల్స్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఈజీగా అవుతుంది. అంటే టాప్ లెవెల్లో కేసులు డీల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ కూడా పుషప్ చేయడం జరిగింది. అంతే. ఎట్ ఏ టైం 2 చదివి పాస్ అవుతున్నాడు. సో ప్రస్తుతం ఏదైతే విద్యార్థులని కావచ్చు, స్టూడెంట్స్ని పేరెంట్స్ కరెక్ట్ టైం ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఈ జనరేషన్ పేరెంట్స్కి మీరు ఇచ్చే మంచి అడ్వైజెస్? వాస్తవంగా మీరు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనం యాక్చువల్గా ఏమవుతుందంటే పోటీతత్వంలో ఉన్నాం మనమంతా. ఉరుకుల పరుగుల ప్రయాణం. ఎవరికి ప్రశాంతత లేదు, ఎవరికి అసలు మనశ్శాంతి ఉందో లేదో అని పరిస్థితి. అది పిల్లలతో టైం స్పెండ్ చేసే పరిస్థితి కూడా లేదు యాక్చువల్గా అది. కానీ ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనం ఎంత కష్టం చేసినా పిల్లలు సెటిల్ కాకపోతే మనకు తీరని లోటు ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి అది చిన్నతనం నుంచే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోతారు. ముందు అబ్జర్వ్ చేయాల్సింది పిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది. మనము ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా అందరినీ క్రమశిక్షణలు పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇంతకుమించి నేను చెప్పాల్సిందేం లేదు. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సింది ఓన్లీ ఆ పిల్లలు ఏం చేస్తున్నది అబ్జర్వ్ చేయడమే ముఖ్యమైన విషయం. అది దాంతోపాటు
అసలు యాక్చువల్గా ఏంటంటే మనం చిన్నప్పుడు అవతాతలు నానమ్మలు తాతలు కూర్చొని పెట్టుకొని శుద్ధులు చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్పేటోడు లేడు, మంచి చెప్పేటోడు లేడు, చెడు చెప్పేటోడు లేడు. ఫోను రియల్గా కూడా ఈ ఫోన్ వాడుతుండ్రు. ఫోన్ వాడేటప్పుడు రకరకాల సైట్లు వస్తున్నాయి. దాంట్లో ఎవరు ఎక్కడ పోతుండ్రో తెలియదు. గేమ్లు ఆడుతుండ్రు, కార్డ్స్ ఆడుతుండ్రు, అసలు రకరకాల ప్రారంభాలు పంకిమాల సైట్లు వస్తున్నాయి. దాంట్లో వాళ్ళు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంత వరకు ఈ ఫోన్లకు దూరం ఉంచి వాళ్ళ లక్ష్యం వైపు ప్రతిరోజు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళ విజయం సాధిస్తారని చెప్పి నేను గాఢంగా నమ్ముతున్నా. సో ఈ సక్సెస్ పట్ల పుత్రోత్సాహం అయితే ఉందండి, నేను నమ్ముతాను. 100% ఉందండి. అదే రియల్గా చెప్తున్నా. నా కొడుకు నిన్న ఉదయం అంటే వాడికేమో ఆ రిజల్ట్ ఈజీ, పెద్దగా అసలు వేరియేషన్ కనిపించలేదు నాకు. బట్ నాకైతే గొప్ప విషయం అవుతుంది. గొప్ప విషయమే కదా సార్. 100% 21 ఇయర్స్లో 30-35 ఇయర్స్ దగ్గర దాన్ని చాలా గొప్ప విషయం రాస్తా ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా ఈ సమాజంలో ఏంటంటే ఉన్నత వర్గాలకే ముందందిన చదువులు ఇవన్నీ. ఈ వెనుకబడిన తరగతులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, వాళ్ళన్నీ విడిచిపెట్టే చదువులు మనం ఇప్పుడు చదువుతున్నాం. వాళ్ళేమో ఆ చదువులు విడిచిపెట్టి వాళ్ళు వ్యాపారాలు రకరకాల దాంట్లో వెళ్ళిపోయినారు. మనం ఏం చేస్తామంటే అవన్నీ ఇప్పుడు అందుతున్నాయి మనకు. సమాజంలో ఇంకా తారతమ్యాలు వేరియేషన్ చాలా ఉన్నాయి. ఇవన్నీ రూపు మారాలంటే ఓన్లీ చదువు తప్ప వేరే ఏది కాదు. చదివే మన తలరాతలు మారుస్తుంది తప్ప ఏది మార్చలేదని చెప్పి నేను గాఢంగా నమ్ముతున్నాను. సో ఏదైతే శిల్ప విక్రమ్ గారి మాటల్లో ఏదైతే ప్రస్తుత జనరేషన్లో పేరెంట్స్ కూడా ఏదైతే విద్యార్థులకు కావచ్చు వారి పిల్లలకు టైం కేటాయించాల్సిన అవసరం అయితే ఉన్నది. వారి సరైన దారిలో మనం ఒక మార్గం అయితే చూపించినప్పుడే వారి ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అక్కడ పేరెంట్స్లో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఈజ్ అ ఫస్ట్ పర్సన్ ఈజ్ అ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఎల్ఎల్బి కావచ్చు, అటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళ యొక్క ఫ్రెండ్ యొక్క సహకారంతో అంటే ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారు ఏంటిదని. కానీ ఆ రోజుల్లోనే ఒక మంచి ప్రోత్సాహంతో వెన్నంటి ఉండి లేదు చదవాలి, చదివే మన జీవితాలను మార్చుతుందని చెప్పేసి ఆయన మాట ఎంత చెప్పడం ఎంత ఇంపార్టెంటో దాన్ని నమ్మి దాన్ని ముందరికెళ్ళి కూడా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా, ఒక అడ్వకేట్గా కావచ్చు, ఒక పొలిటీషియన్గా కావచ్చు, ఒక కాంట్రాక్టర్గా అయితే ముందరికి వస్తూ ఉన్నారు. ఆయన రావడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఆయన అప్కమింగ్ జనరేషన్ని కూడా మంచిగా అటు ఎంబీబీఎస్ కావచ్చు, ఇటు సిఏ కావచ్చు, అప్కమింగ్ అనేక విధాలుగా వారికి ఏ రంగంలో వారికి ఉత్సాహం ఉంటే ఆ రంగంలో వారిని ప్రోత్సహించి మంచి ఉన్నతంగా అయితే వారిని తీర్చిదిద్దుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న జనరేషన్ స్టూడెంట్స్ కూడా వీటన్నిటిని ఇప్పుడు ఏదైతే వినయ్ ఆనంద్ కూడా ఇటువంటి స్టూడెంట్స్ ఒక రోల్ మోడల్గా తీసుకొని మంచిగా చదివే అంటే పేదవానికి చదువు తప్ప వేరే ఆయుధం లేదు, చదివే ఒక వెపన్. కాబట్టి ఆ వెపన్ ఎట్లా యూజ్ చేసుకొని ముందరికి వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అప్కమింగ్ సిఎస్ స్టూడెంట్స్ అందరూ ఒక రోల్ మోడల్గా తీసుకొని ముందరికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా రాబోయే కాలంలో మిగతా ఇద్దరు కూడా మంచి పొజిషన్లో ఉంటారని మేమైతే అనుకుంటున్నాం. 100% దాంట్లో ఏం డౌట్ లేదు. థ్యాంక్ యూ.